హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఇంటి నుండే పనిచేస్తూ ఒక మంచి ప్రఖ్యాత కంపెనీలో సెటిల్ అవ్వాలనుకునే వారికి అమెజాన్ నుండి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చేసింది. అమెజాన్ సంస్థ సరికొత్తగా అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ రోల్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇది 100% పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి. ఈ రోజు వీడియోలో ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి, జీతం ఎంత ఉంటుంది, కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు చూసాక మీ మొబైల్లోనే ఎలాంటి తప్పులు లేకుండా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో కూడా లైవ్ ప్రూఫ్ తో చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనము అప్లై చేసే ముందు ఈ జాబ్ కి ఉన్న ముఖ్యమైన వివరాలు ఒక్కసారి చూద్దామండి. సో క్వాలిఫికేషన్స్, దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదండి. సో నెక్స్ట్, ఈ రోల్ కి స్టార్టింగ్ లోనే దాదాపు 25,000 నుండి 30,000 వరకు నెలవారీ జీతం ఉంటుంది. దీనితో పాటు మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్ చేస్తే అదనంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా లభిస్తుంది. ఇక మూడవది ఏంటంటే, ఇంటి నుండి పనిచేయడానికి కావాల్సిన బ్రాండెడ్ ల్యాప్టాప్, హెడ్సెట్, మౌస్ వంటి ప్రొఫెషనల్ కిట్ ను అమెజాన్ కంపెనీయే మీ ఇంటికి ఉచితంగా కొరియర్ చేస్తుంది. అంతేకాదు, ప్రతి నెల మీ ఇంటర్నెట్ వైఫై బిల్లును కూడా కంపెనీయే రియంబర్స్ చేస్తుంది. సో ఇది మనకు వచ్చేసి 5 రోజుల పని. మిగతా 2 రోజులు రొటేషనల్ సెలవులు ఉంటాయి. ఇది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది. ప్రారంభంలో ఇది 6 నెలల కాంట్రాక్ట్ పీరియడ్ అయినప్పటికీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దీనిని పొడిగించే లేదా పర్మనెంట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. సో చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు ఎంఎల్ డేటా ఆపరేషన్స్ అంటే ఏం పని చేయాలి అని. ఫ్రెండ్స్, అమెజాన్ రోబోటిక్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ లో వస్తువులను ప్యాక్ చేసేటప్పుడు లేదా అమర్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ రికార్డ్ అవుతాయి. ఒక అసోసియేట్ గా మీ డ్యూటీ ఏంటంటే రోజులో ఒక 6 నుండి 7 గంటల పాటు ఆ వీడియోను సిస్టమ్ లో నిశితంగా పరిశీలించాలి. రోబోలు లేదా అక్కడి టూల్స్ వస్తువులను సరైన ప్లేస్ లోనే పెడుతున్నాయా లేదా అని మీ హ్యూమన్ జడ్జిమెంట్ ను ఉపయోగించి వెరిఫై చేసి ఆ డేటాను కంపెనీ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీకు విజువల్ ఎడిటింగ్ స్కిల్స్ మరియు బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుందండి. సో ఇక అప్లై చేయడానికి మనము డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లై చేయాలి. నేను కాపీ పేస్ట్ చేసుకోండి క్రోమ్ లో, అలాగైనా ఓపెన్ అవుతుందండి. సో అక్కడ రోల్ డీటెయిల్స్ చూసుకున్నాక అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ తో డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే సెక్యూరిటీ కోసం ఒక క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ చూడండి, చూస్ ఆల్ ద బకెట్స్ అని అడిగింది. సో ఇమేజెస్ లో బకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టి ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీకు ఎలా అడుగుతుందో ఒకసారి మీరు కూడా కరెక్ట్ గా క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదటి సెక్షన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీ ఆధార్ లేదా సర్టిఫికేట్స్ లో ఉన్నట్లుగా మీ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ దగ్గర కంట్రీ కోడ్ కరెక్ట్ గా ఇండియా అని సెలెక్ట్ చేసుకొని మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ ఇంటి అడ్రస్, సిటీ హైదరాబాద్ అని మీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. అలాగే మీ స్టేట్ ఇవ్వండి, మీ కంట్రీ ఇవ్వండి. అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. కింద ఉన్న సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఎస్ఎంఎస్ అప్డేట్స్ పేజ్ వస్తే మీరు ప్రస్తుతానికి దాన్ని స్కిప్ అండ్ కంటిన్యూ చేయవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్? దీనికి ఎస్ అని సెలెక్ట్ చేయండి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, మనం తెలంగాణ హైదరాబాద్ రీజియన్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోడ్? దీనికి సోషల్ మీడియా సెలెక్ట్ చేసి కింద అదర్ అని ఇవ్వండి. ఆపై కంటిన్యూ చేయండి. సో వర్క్ హిస్టరీ, కాపీ పేస్ట్ స్కిల్స్ అండి. ఇక్కడ నేను మీకు ఒకవేళ లో ఒకసారి మెసేజ్ పెట్టండి. కరెక్ట్ గా మీకు అంటే కొంతమంది లైట్ గా వస్తుందిలే అని అప్లై చేస్తారు. కానీ ఎవరైతే హార్డ్ వర్క్ తో నాకు జాబ్ కావాలి, పర్టికులర్ గా నేను ట్రై చేస్తున్నాను, మన ఛానల్ ఫాలో అవుతూ అన్నిటికీ అప్లై చేస్తున్నాను, సో ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి. నేను ఇక్కడ స్కిల్స్ కాపీ పేస్ట్ లాగా మీకు ఇస్తాను. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, వర్క్ హిస్టరీ స్కిల్స్. మీరు ఫ్రెషర్ అయితే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని అడుగుతుంది. అక్కడ 0 to 2 years అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ ఇయర్స్ దగ్గర కరెక్ట్ గా పెట్టండి. సో పాస్ట్ ఎంప్లాయర్ దగ్గర మీ రెజ్యూమ్ కి మ్యాచ్ అయ్యేలా కరెక్ట్ స్కిల్స్ రాయాలి. మీకోసం డిస్క్రిప్షన్ లో టెక్స్ట్ ఇచ్చాను, దాన్ని యూజ్ చేసుకొని కాపీ చేసుకోండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో అడగండి. సో ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషన్, జాబ్ స్పెసిఫిక్ అంటే మీ ఎడ్యుకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేయండి. సో నేను శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను, సేమ్ డిటో టు డిటో చేయకండి. ఎందుకంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటర్ అయితే ఇంటర్ అలా సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రస్తుతం స్టూడెంట్ కాకపోతే నో పెట్టండి. మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ని బట్టి టైం సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత
జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీకి ఎస్, ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ కి ఎస్ పెట్టండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్సెల్, దానికి కూడా ఎస్ పెట్టండి. ఎక్సెల్ రేటింగ్ లో 1 నుండి 10 స్కేల్ లో అడిగితే 6 లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చుకోండి. సో తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీరే నేర్చుకుంటారు. మిగతా షిఫ్ట్ కంఫర్ట్ ప్రశ్నలు కూడా ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ వర్క్ ఎలిజిబిలిటీ, రెజ్యూమ్ అప్లోడ్ అండి. సో చివరగా వర్క్ ఎలిజిబిలిటీలో మీరు గతంలో అమెజాన్ లో పని చేయకపోతే నో అని, ఇంకా సాంక్షన్డ్ కంట్రీస్ లో లేరు అనడానికి నో అని క్లిక్ చేయండి. సిటిజన్షిప్ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ పూర్తయ్యాక లాస్ట్ స్టెప్ లో రెజ్యూమ్ అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనపడతాయండి. రెజ్యూమ్ అప్లోడ్ లో నార్మల్ గా ఫైల్ అప్లోడ్ చేయడానికి, లేదా లింక్డ్ ఇన్ అప్లోడ్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ సోర్సెస్ కనపడుతున్నాయి చూడండి. సో అవన్నీ కూడా మీకు ఏది పాసిబుల్ అయితే అలా మీ రెజ్యూమ్ ని అక్కడ ఇవ్వండి. ఓకేనా అండి? సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. బట్ లింక్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే క్లోజ్ చేసేస్తూ ఉంటారు, బట్ మళ్ళీ ఓపెన్ చేస్తారు, ట్రై చేస్తూ ఉండాలి. సో ఇదండి మనకి ఈ రోజు అమెజాన్ జాబ్ గురించి. సో క్లియర్ గా మీకైతే అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అడగండి, చెప్తాను.